హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పన్నీర్ కర్రీ చేసుకుందామండి. స్టవ్ ముట్టించాను, బాండి పెట్టాను, ఆయిల్ వేసాను. కొంచెం వేడవ్వాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేయాలండి. జీలకర్ర వేగిపోయింది. చిన్నుల్లిపాయి, అల్లం ముక్కలు కట్ చేసుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అవి అవి కూడా ఎర్రగా గోల్డ్ రంగు వచ్చే వరకు వేగాలండి. మంచిగా వేగాలి. ఈ లోపు మనం పాలకూర మంచిగా ఉడికించుకొని పేస్ట్ చేసుకున్నానండి. మిక్సీలో వేసేసి పొట్టి పాలకూర 4 పచ్చిమిరపకాయలు కొంచెం ఉడికించేసి లైట్గా ఉడికినాక తీసి చల్లటి నీళ్ళల్లో పెట్టాను. నీళ్ళు పెట్టాక అది చల్లగా అయిపోయింది ఆకు. ఈ లోపు టమాటా ఒకటి మిక్సీ పట్టేసి ఇందులో వేసేసాను. ఇవి వేగిపోయినాయి బాగా. టమాటా కూడా వేగితే మంచిగా పులుపు వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. పాలకూర ఏమో ఇది ఇట్లా పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ చేసి పక్క పెట్టేసుకున్నాను. ఈ టమాటా మగ్గొచ్చింది. మగ్గాక అప్పుడు కలుపుకోవాలండి, దగ్గరుండి కలుపుకోవాలి అడగంటకుండా. ఇప్పుడు పాలకూర పేస్ట్ వేస్తున్నానండి. పాలకూర పేస్ట్ కూడా బాగా మగ్గిపోవాలి. మంచిగా కలర్ పోకూడదు, గ్రీన్ కలర్ పోకుండా చక్కగా నిదానంగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది, కలర్ చేంజ్ అయ్యి గ్రీన్ కలర్ నుంచి అదొక కలర్ వస్తుంది. అట్లా బాగోదు. పాలకూర అంటే పన్నీర్ అంటే పాలకూర కలరే ఉండాలి. కలుపుతూ ఉండాలండి. అలాగా కలుపుకుంటూ కొంచెం చాలాసేపు అలా కలుపుతూ నూనె పైకి తేలే వరకు ఉంచాలి. ఇప్పుడు మనం పన్నీర్ తెచ్చుకున్నాం కదండి, 250 గ్రామ్స్. ఈలోపు కొంచెం అల్లం పేస్ట్ వేసానండి. అల్లం పేస్ట్ వేసి కలుపుతూ ఉన్నాను. ఈలోపు ఏం చేస్తున్నానంటే పన్నీర్ తెచ్చుకున్నాను కదా, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. బటర్ వేస్తున్నానండి. బటర్ వేసేసాను అందులో. పన్నీర్లో బటర్ వేస్తే టేస్ట్ బాగుంటుందని బటర్ వేసాను. బటర్ వేసి కలుపుతూ ఉన్నాను. ఈలోపు మా పాప ఏం చేసిందంటే అండి, పక్కనే నిలబడి చక్కగా పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది. తను చూపించొద్దని చెప్పి కమాండింగ్ చేసింది. సరేలే నేనే చేసుకుంటాను అన్నాను. అయినా సరే నేను చూపిస్తున్నాను చూడండి. మా పాప కట్ చేస్తుంది పన్నీర్ ముక్కల్ని. చక్కగా సన్నటి ముక్కలతో కట్ చేసుకోవాలి. ఈలోపు అది అడుగంటకుండా అక్కడ కూడా కలుపుకుంటూ ఉండాలండి. బాండిని అక్కడే ఉన్నాను, మా పాప కట్ చేస్తుంది. మా పాప కట్ చేస్తుందండి పన్నీర్ని. సన్న ముక్కలు కట్ చేస్తాను. నాకేమో ఫ్రిడ్జ్లో పెట్టడం తీయడం వల్ల గట్టిగా అయింది. నా వల్ల కాక మా పాపే కట్ చేస్తుంది దగ్గర నిలబడి. ఈలోపు అది పాలకు కూడా అడుగంటకుండా చక్కగా కలుపుకొని పన్నీర్ కట్ చేసి ఇందులో వేసేసామండి. బాగా ఉడికి ఆయిల్ తేలే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టి బాగా కలుపుతూనే ఉండాలి. అడుగంటకుండా కలుపుకోవాలండి పాలక్ పన్నీరు. కస్తూరి మెంతి కొంచెం నలిపేసి వేసానండి. కస్తూరి మెంతి పాలక్ పన్నీర్లో ఏం మసాలా లేకుండా ఓన్లీ కొంచెం లైట్ మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసానండి లైట్ టేస్ట్ కోసం. పాలక్ పన్నీర్ రెడీ. వేడి వేడి పాలక్ పన్నీర్ రెడీ అండి. చపాతీలు వేసుకొని తింటే నా స్వామిరంగా సూపరే సూపరు. ఇది నా రెసిపీ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ మసాలాలు లేకుండా ఆరోగ్యం చూసుకోవాలి కాబట్టి మసాలాలు లేకుండా మన ఇంట్లో చిన్న చిన్న ఐటమ్స్తోనే చక్కగా రుచిగా టేస్ట్గా చేసుకొని పాలక్ పన్నీర్ చేసుకొని చపాతీలో తినండి. వేడి వేడి చపాతీ పాలక్ పన్నీర్ బాగుంటుంది. అంతేకాకుండా నా స్టోరీ అనేది ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ ఛానల్ ఓపెన్ చేశాను. ఫస్ట్ ఛానల్ పోయింది మాది, తీసేశారు. అందుకని కొత్తగా స్టార్ట్ చేసాం మళ్ళీ. నా స్టోరీ, నా ఆత్మకథ చెప్పాలని